ఈ దేశం యొక్క సర్వతోముఖ వికాసం గురించి ఎవరు ప్రయత్నం చేస్తుండ్రో అందరికీ తెలుసు. కానీ కూడా ఇక్కడ మద్దతు ఇవ్వట్లేరు. వీళ్ళు ఏంటంటే తరగతులుగా, కులాల వారిగా, వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా విభజించి ఈ బానిస జీవితం గడపడానికి మనం అలవాటు పడ్డాం. మరి దీనికి ఏమి పరిష్కారం కావాలి అని స్వామీజీ అంటారు. ఈ దేశంలో బాకాలు తయారు చేసలేరా, బేరీలు తయారు చేసలేరా? శ్రావ్యమైన సంగీతం విని 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 మనము ఆడంగిరేపు సంగీతంతోనే ఈ జీవితము కొనసాగిస్తున్నాము. కాశ్మీర్ నుంచి మనల్ని తరిమి వేస్తే పారిపోయి వచ్చినాము. బెంగాల్ నుంచి తరిమి వేస్తే పారిపోయి వచ్చినాము. భారతదేశంలో కుడి పక్క ఒక దేశము, ఎడమ పక్క ఒక దేశము, రెండు దేశాల వాళ్ళు గుంజుకున్నారు మత ప్రాతిపదిక. మిగిలిన దేశం ఏంది ఇది అంటే సనాతన హైందవ దేశం మాత్రమే.